ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకం 67 ఇంద్రియాణం హి చరతా యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. తెలుగు తాత్పర్యం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇంద్రియాలను అనుసరించే మనస్సు ఎంత ప్రమాదకరమో అర్జునునికి వివరిస్తున్నాడు. ఇంద్రియాలు విషయాల వైపు సంచరిస్తున్నప్పుడు మనస్సు వాటిలో ఏ ఒక్క ఇంద్రియాన్ని అనుసరించినా అది మనిషి వివేకాన్ని, నీటిలో ప్రయాణిస్తున్న పడవను బలమైన గాలి కొట్టుకుపోయినట్లుగా హరించివేస్తుంది. ముందు శ్లోకంలో శ్రీకృష్ణుడు శాంతి లేకపోతే సుఖం లేదని చెప్పాడు. ఇప్పుడు ఆ అశాంతికి ప్రధాన కారణం ఏమిటో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన ఉపమానం ఉంది. పడవ అనగా మన జీవితం, గాలి అనగా అదుపులేని ఇంద్రియాలు, సముద్రం ఈ ప్రపంచం, నావికుడు మన బుద్ధి. ఎలాగైతే బలమైన గాలి ఒక పడవను దాని గమ్యం నుండి దూరంగా తీసుకుపోతుందో, అలాగే అదుపులేని ఒకే ఒక్క ఇంద్రియం కూడా మన బుద్ధిని ధర్మ మార్గం నుండి తప్పిస్తుంది. ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే, ఈ శ్లోకం మనకు ఒక గొప్ప హెచ్చరిక ఇస్తుంది. అన్ని ఇంద్రియాలను ఒకేసారి కోల్పోవాల్సిన అవసరం లేదు. ఒక్క ఇంద్రియంపైనే మనస్సు అదుపు కోల్పోయినా అది మొత్తం వివేకాన్ని బలహీనపరచగలదు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇంద్రియ నిగ్రహం, ధ్యానం, భక్తి, సమత్వ బుద్ధి వీటిని నిరంతరం అభ్యసించమని ఉపదేశిస్తున్నాడు. ఉదాహరణకు, ఒక విద్యార్థి చదువుకోవాలని నిర్ణయించుకుంటాడు, కానీ అతను మనస్సు తరచుగా మొబైల్ ఫోన్ లేదా సామాజిక మాధ్యమాల వైపు వెళ్ళిపోతుంది. కొద్దిగా ఏకాగ్రత తగ్గుతుంది, చదువుపై ఆసక్తి తగ్గుతుంది, నిర్ణయ శక్తి బలహీనపడుతుంది, లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది. ఇది ఈ శ్లోకం చెప్పే సూత్రానికి ఆధునిక ఉదాహరణ. ఆచరణలో ఈ శ్లోకం చెప్పే బోధన ఏమిటంటే, నెంబర్ 1, మనస్సు ఏ దిశకు వెళ్తుందో ప్రతిరోజు గమనించాలి. నెంబర్ 2, ఇంద్రియాలకు అవసరమైన పరిమితులు పెట్టుకోవాలి. నెంబర్ 3, భగవన్నామస్మరణ, ధ్యానం, భగవద్గీత పఠనం ద్వారా మనస్సును స్థిరపరచాలి. నెంబర్ 4, చెడు అలవాట్లు చిన్నవిగా కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. నెంబర్ 5, వివేకాన్ని కాపాడుకోవడానికి ఇంద్రియాలను ధర్మ మార్గంలో నడిపించాలి. हिंदी तात्पर्य. भगवान श्री कृष्ण कहते हैं, विषयों में विचरण करती हुई इंद्रियों में से जिस इंद्रिय का मन अनुसरण करता है, वही मनुष्य की बुद्धि को उसी प्रकार हर लेती है, जैसे तेज हवा जल में चलती नाव को बहा ले जाती है. मुख्य शिक्षा. नंबर 1, एक भी अनियंत्रित इंद्रिय मनुष्य की बुद्धि को विचलित कर सकती है. नंबर 2, मन को इंद्रियों का दास नहीं, उनका स्वामी बनाना चाहिए. नंबर 3, भगवान का स्मरण और ध्यान ही मन को स्थिर रखते हैं. उदाहरण के लिए, जैसे तेज हवा नाव को मार्ग से भटका देती है, वैसे ही अनियंत्रित मन मनुष्य को धर्म और विवेक से दूर ले जाता है. English meaning. In this verse, Lord Krishna gives a powerful warning about the danger of allowing the mind to follow the wandering senses. As the wind carries away a boat on the water, even so the mind that follows one of the roaming senses carries away a person's wisdom.
The metaphor is profound. The boat represents our life. The wind represents uncontrolled senses. The ocean represents the world. The helmsman represents the intellect. Even one uncontrolled sense can distract the mind and pull the intellect away from the path of wisdom and righteousness. The practical lessons are: number 1, be mindful of where your attention goes. Number 2, control the senses before they control you. Number 3, strengthen the mind through prayer, meditation, and scriptural study. Number 4, small distractions, if unchecked, can lead to major setbacks. Number 5, true wisdom is preserved only when the mind remains under disciplined guidance. The essence of this verse is: a mind that follows uncontrolled senses loses its wisdom, just as a boat is swept away by the wind. Therefore, mastery over the senses is essential for spiritual stability, right judgment, and inner peace.